ఒక చంద్రబాబు, ఒక రామోజీ, ఒక రాధాకృష్ణ, ఒక బాలకృష్ణ, ఒక జయరాం చౌదరి. వీళ్ళు మనలాంటి మనుషులే. కాకపోతే వీళ్ళ బ్లడ్, వీళ్ళ బ్రీడు వేరు అని విర్రవీగుతుంటారు. వీళ్ళ నరాన డబ్బు అహంకారం, కుల దురహంకారం నిండిపోయింది. వీళ్ళ మానసిక స్థితి ఎంతలా కరప్ట్ అయిపోయిందంటే పేదల వాసన వీరికి పడదు. వారి చెమట కంపు భరించలేమంటారు. అంతేనా, టీడీపీకి ఓటేయని పేదలంతా వెధవలట. పెళ్ళాం బిడ్డల కోసం వారు అమ్ముడుపోతారట. ఇలాంటి మాటలు మాట్లాడాలంటే ఎంతటి కండకావరం, ఎంతటి పెత్తందారీ పైత్యం, ఎంతటి డబ్బు మదం, ఎంతటి బరితెగింపు ఉండాలి. అతనెవరో జయరాం చౌదరి అట. తెల్ల జుట్టు ఉంది కానీ మనసు తెల్లగా లేదు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఇంత మాట అనేసావేంటి అనకండి. ఎందుకంటే పేదల గురించి, వారి జీవితాల గురించి, వారి బలహీనతల గురించి ఈ డబ్బున్న పెత్తందారి ఏం మాట్లాడాడో వింటే మీరే ఇంకాస్త డోస్ పెంచమంటారు. అతని దృష్టిలో పేదలు, సునకాలు రెండూ ఒకటే. వాళ్లకు డబ్బు, వాటికి బిస్కెట్ వేస్తే సరిపోతుందంటాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్లు కొనేసి ఒళ్లంతా రోగాలతో నిండిన చంద్రబాబును సీఎంను చేసేయాలంటాడు. అందుకోసం అమెరికాలో సంపాదించిందంతా ఆంధ్రాలో ఖర్చు పెట్టాలంటాడు. ఆఫ్టర్ ఆల్ ఒక జయరాం చౌదరి ఇంత పెద్ద మాటలు ఎలా మాట్లాడాడు? చంద్రబాబు పెత్తందారీ పోకడ వీళ్లలోనూ నరాన జీర్ణించుకుపోయింది. అందుకే ఈ బలుపు మాటలు. ఇప్పుడు రాష్ట్రంలోని పేదలు, మనసున్న పెద్దలు చంద్రబాబును, జయరాం చౌదరిని నిలదీస్తున్నారు. పాయింట్ నెంబర్ 1, టీడీపీకి ఓటేయని పేదల్ని వెధవలంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 2, పెళ్ళాం బిడ్డల కోసం పేదలు అమ్ముడు పోతారంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 3, ఎన్ని వందల కోట్లైనా వెదజల్లి పేదల ఓట్లు కొనేస్తామంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 4, అమెరికా నుంచి కోట్లు తెచ్చి ఎన్నికలను డబ్బుతో శాసిస్తామంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 5, ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే బరి తెగించి బలుపు మాటలు మాట్లాడుతారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 6, టిప్పర్ డ్రైవర్కి జగన్ టికెట్ ఇవ్వడమేంటని అవహేళన చేస్తారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 7, జగన్ సెంటు భూమి ఇస్తే పేదలను అందులో సమాధి కట్టుకోమంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 8, పేదలకు అమరావతిలో ఇల్లు కట్టిస్తే చెమట కంపు కొడుతుందంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 9, పేదలకు ఇళ్ల పట్టాలు దక్కకుండా కోర్టుల్లో 1100 కేసులు వేస్తారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. పాయింట్ నెంబర్ 10, మీ రక్తంలో నరాన పెత్తందారీ పోకడ నింపుకుంటారా? గుర్తుంచుకోండి, మీకు మీ అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు, ముఖ్యంగా పేదలు, మనసున్న పెద్దలు నిలదీస్తున్నటువంటి అంశాలివి.